friends, welcome to my channel that is knowledge for competitive exams. ఈ రోజు ఈ వీడియోలో మనము అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాము. అది ఒక నౌన్ కోసం చెప్తుంది లేదంటే దాని మీనింగ్ ని చెప్తుంది. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఏ వర్డ్ దట్ టెల్స్ us about or add to the meaning of a noun. అంటే నౌన్ కి యాడ్ చేస్తుంది. నౌన్ కోసం చెప్పేదానికి యూజ్ చేసే వర్డ్ నే మనము అడ్జెక్టివ్ అని అంటాము. నౌన్ కోసం చెప్తుంది లేదంటే నౌన్ కి కొద్దిగా యాడ్ చేస్తుంది, అంటే మోర్ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేస్తుంది. అదే మనము అడ్జెక్టివ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ ఏ కైండ్ లేడీ. ఏం లేడీ? ఇది నౌన్. లేడీ అనేది నౌన్. ఏం లేడీ అంటే కైండ్ లేడీ అంటే నౌన్ కోసం చెప్తుంది, అంటే నౌన్ కోసం అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో ఆమె ఎలాంటిది, పర్సన్ ఎలాంటిది అని చెప్పడానికి మనము కైండ్ లేడీ అని అంటున్నాము. అంటే ఇది ఒక అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్, ఇది నౌన్. నెక్స్ట్ ఐ లైక్ దిస్ పెన్. పెన్ అనేది నౌన్ మనకి. దిస్ పెన్, దిస్ ఈజ్ అ అడ్జెక్టివ్. ఏది అంటే ఇది పెన్, ఈ పెన్ అంటున్నాం కాబట్టి ఇది మనకి అడ్జెక్టివ్. షీ లివ్స్ ఇన్ ఏ లార్జ్ హౌస్. ఎక్కడ ఉంటుంది తనంటే లార్జ్ హౌస్ లో ఉంటుంది. ఏ హౌస్? హౌస్ అనేది నౌన్. ఏ హౌస్ అంటే లార్జ్ హౌస్, వాళ్ళ ఇల్లు కోసం చెప్తుంది. సో ఇది మనకి అడ్జెక్టివ్. ఇక్కడ ఇది అడ్జెక్టివ్, ఇక్కడ ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ప్లేయర్. ప్లేయర్ అనేది నౌన్. ఎలాంటి ప్లేయర్ అనేది చెప్పేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్. రైట్? అడ్జెక్టివ్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అండ్ నెక్స్ట్ డిటర్మైనర్స్ అడ్జెక్టివ్. డిస్క్రిప్టివ్ లో ఏమేమి వస్తుంది మనకంటే క్వాలిటీ కోసం మాట్లాడేటప్పుడు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ని యూజ్ చేస్తాము. క్వాలిటీ ఎలా ఉండొచ్చు? అగ్లీ, హెవీ, ఏదైనా క్వాలిటీ కోసం మాట్లాడేటప్పుడు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ని యూజ్ చేస్తాము. అండ్ సైజ్ కోసం మాట్లాడినప్పుడు కూడా సైజ్, బిగ్, లార్జ్ అలాంటి సైజ్ కోసము, కలర్ కోసము, షేప్ కోసము మాట్లాడినప్పుడు కూడా మనం యూజ్ చేసే అడ్జెక్టివ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. పొజిషన్ కోసం మాట్లాడినప్పుడు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ఎక్కడెక్కడ పెట్టొచ్చు అంటే అట్రిబ్యూటివ్లీ కూడా పెట్టొచ్చు, ప్రిడిక్టివ్లీ కూడా పెట్టొచ్చు. అంటే ఏందో చూద్దాము. నెక్స్ట్ డిటర్మైనర్స్ ఇప్పుడు మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా అడ్జెక్టివ్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్, సెకండ్ వన్ వచ్చేసి డిటర్మైనర్. డిస్క్రిప్టివ్ దానిలో మనం ఈ రెండులలో పెడతాము, అట్రిబ్యూటివ్లీ కూడా పెడతాము అండ్ ప్రిడిక్టివ్లీ కూడా పెడతాము. అండ్ డిటర్మైనర్ లో వచ్చేసరికి ఓన్లీ బిఫోర్ ఏ నౌన్. అది ఎలా అన్నది ఒకసారి చూద్దాం. షీ ఈజ్ ఎన్ హానెస్ట్ గర్ల్. ఇక్కడ అట్రిబ్యూటివ్లీ అన్నాం కదా. అట్రిబ్యూటివ్లీ అంటే ఏంటి అంటే గర్ల్ అన్నది నౌన్. నౌన్ కి ముందు మనం పెడుతున్నాం చూడండి హానెస్ట్. అంటే ఇక్కడ మనము తను ఎలాంటి గర్ల్ అంటే ఆ గర్ల్ ఎలాంటిదో తన బిహేవియర్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఏమంటున్నాం, క్వాలిటీ ఆర్ బిహేవియర్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే అడ్జెక్టివ్ ఇదే. షీ ఈజ్ అన్ హానెస్ట్ గర్ల్ అట్రిబ్యూటివ్లీ అంటే దాని మీనింగ్ ఏంటంటే నౌన్ కి ముందు పెడుతున్నాము ఇక్కడ మనము, దీన్ని మనము అట్రిబ్యూటివ్లీ అని అంటాము. అంటే నౌన్ కన్నా ముందు వస్తే అట్రిబ్యూటివ్లీ అంటారు మన అడ్జెక్టివ్. నెక్స్ట్ ద గర్ల్ ఈజ్ హానెస్ట్. ప్రిడిక్టివ్ అంటారు దీన్ని. ప్రిడిక్టివ్ అంటే ఏంటి అంటే గర్ల్ ఇక్కడ నౌన్ పక్కనే రావట్లేదు చూడండి, తర్వాత ఒక వర్బ్ వచ్చింది, తర్వాత మనకి అడ్జెక్టివ్ వచ్చింది. అంటే నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నౌన్. ఇమీడియట్లీ నౌన్ తర్వాత రాదు. నౌన్ తర్వాత మనకు ఒక వర్బ్ ఉంది, దాని తర్వాత అడ్జెక్టివ్ ఉంది. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే షీ ఈజ్ అన్ హానెస్ట్ గర్ల్ అంటే గర్ల్ ఎలాంటిదో ముందే మనం చెప్పేస్తున్నాము. సో అట్రిబ్యూటివ్లీ అంటే నౌన్ కన్నా ముందే ఇక్కడ మనము యూజ్ చేసాము. కానీ సెకండ్ సెంటెన్స్ లో ద గర్ల్ ఈజ్ హానెస్ట్. గర్ల్ అనేది నౌన్, ఈజ్ వర్బ్, హానెస్ట్ అనేది అడ్జెక్టివ్. రైట్? ఈ రెండు మనము డిస్క్రిప్టివ్ లో యూజ్ చేస్తాము. ఓకే, డిటర్మైనర్ అంటే ఏంటో చూద్దాం మనం. డిటర్మైనర్ లో టైప్స్ చూసాము. డెమోన్స్ట్రేట్ చేస్తుంది, ఏది, ఇది, అది, ఇక్కడ, అక్కడ, సంథింగ్ అలా చెప్పేటప్పుడు దిస్, దట్, దీస్, దోస్ అంటే డెమోన్స్ట్రేట్ చేస్తుంది. మనం ప్రొనౌన్స్ లో కూడా ఉంటాయి కదా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేసి. ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఇవి. దిస్, దట్, దీస్, దోస్. డిస్ట్రిబ్యూటివ్ లో ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్. ఇవి సేమ్ మనకి ప్రొనౌన్స్ లో కూడా కనిపిస్తాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేసి ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్ ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. క్వాంటిటీ కోసం మాట్లాడుతున్నాం. ఎంత క్వాంటిటీ?
సమ్, ఎనీ, నో, లిటిల్ ఇలాంటి టైంలో కూడా మనము డిటర్మైనర్ అనే అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాము. న్యూమరికల్ అడ్జెక్టివ్స్ వచ్చేసి ఫ్యూ, మెనీ, ఆల్, సెవెరల్, వన్, ఫస్ట్ అంటే న్యూమరికల్స్ కోసం మాట్లాడేటప్పుడు మనము ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాము. ఇంటరాగేటివ్, క్వశ్చనింగ్ చేసేటప్పుడు విచ్, వాట్, ఊజ్. పొసెషన్, నాది, మీది, నీది, వాళ్ళది అంటాం కదా, అప్పుడు మై, ఆర్, యోర్, ఇస్, దేర్, అస్. ప్రజెంట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు ఏ మూవింగ్ కార్, ఇది కూడా మనకి అడ్జెక్టివ్. ఏ వాండెడ్ క్యాట్, ఇది కూడా మనకి అడ్జెక్టివ్ వస్తుంది. నెక్స్ట్ రిలేటివ్ కోసం మాట్లాడినప్పుడు, రిలేటివ్ అడ్జెక్టివ్ కోసం మాట్లాడినప్పుడు ఊ, ఎవరిది, ఎవరి కోసం. విచ్, ఏది. దట్, అది. ఎంపథెటిక్, ఓన్, సచ్, సేమ్, వెరీ. ప్రాపర్ కోసం మాట్లాడినప్పుడు ఇండియన్, ఏషియన్, అమెరికన్. ఎక్స్క్లమేటరీ కోసం మాట్లాడినప్పుడు వాట్, విచ్, హౌ. సో నెక్స్ట్ క్లాసెస్లో మనము ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ప్రస్తుతానికి మనం ఇంతే చూసాము ఈరోజు క్లాస్లో. మీకు తెలిసినట్టుగానే మనం ఈ ఛానల్ మెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్స్. ఇది జీకే కానీ, లేదంటే ఇంగ్లీష్ గ్రామర్ కానీ, లేదంటే ఇంగ్లీష్ ఎంసీక్యూస్ కానీ మనం ఈ ఛానల్ ద్వారా ఇంకా ప్రాక్టీస్ చేయబోతున్నాము. నేను మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఏంటి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ పాసిబుల్ అయితే కమెంట్ కూడా చేయండి, సో దట్ మన ఛానల్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మీరు ఎక్కువ మంది వాచ్ చేయడం వల్ల మీకు కావాల్సిన డౌట్స్ అడగడము, లేదంటే మీకు కావాల్సిన టాపిక్స్ని ఇది పెట్టండి మేడం, అది పెట్టండి మేడం అని మీరు రిక్వెస్ట్ పెట్టడము చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. ఎట్ ది సేమ్ టైం లార్జర్ మెంబర్స్కి మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలానే ఇది యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఈ క్లాస్ని లైక్ చేసి అండ్ షేర్ చేస్తారనేసి. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ అలాంటిది షేర్ చేయాలి అనుకున్నా కూడా మేడం మీరు ఇలా కాదు ఇలా చెప్పండి, లేదంటే ఈ టాపిక్ కాదు ఆ టాపిక్ చెప్పండి అన్ని అలాంటిది ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా షేర్ చేయాలనుకున్నా మీరు కమెంట్స్లో మీరు ఇన్ఫామ్ చేయండి నాకు. నేను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రెస్పాండ్. అండ్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా మొత్తం తెలుగులోనా, మొత్తం ఇంగ్లీష్లోనా, లేదంటే ఇంకేదైనా పర్టికులర్ టాపిక్స్ ఇవి మాకు కొద్దిగా కష్టంగా ఉన్నాయి మేడం ఇవి చెప్పండి అని ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? సో అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా నా కమెంట్ సెషన్లో ఇన్ఫామ్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ ఆన్ దాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.